టీఎస్పీఎస్సీ కొత్త టీం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ 5 సభ్యుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి సీఎం కార్యాలయ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్తో పాటు మరో 10 మంది సభ్యులను నియమించుకునే అవకాశం ఉంది. అయితే ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రద్దయిన పరీక్షలను ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించి వాయిదా వేసిన పరీక్షలను నిర్వహించేందుకు సత్వరమే కమిషన్కు చైర్మన్ను సభ్యులను నియమించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉదయం తన కార్యాలయ అధికారులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన రేవంత్ రాజీనామా చేసిన 5 సభ్యులు చైర్మన్ అంశాన్ని పక్కన పెట్టి త్వరితగతిన కొత్త చైర్మన్ సభ్యులను నియమించేందుకు ఆయన ప్రణాళిక రూపొందించారు. రాజ్భవన్ అధికారులతో చర్చించిన అనంతరమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించిన విధి విధానాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని, రాజకీయ పార్టీలతో సంబంధం లేని విద్యావేత్తలను గుర్తించి వారిని చైర్మన్ సభ్యులుగా ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2-3 రోజుల్లో నియామకపు ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. టీఎస్పీఎస్సీకి త్వరలో 5 సభ్యులు. ఉద్యోగ నియామకాల్లో నెలకొన్న సందిగ్ధతను తెరదించి కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు టీఎస్పీఎస్సీలో కొత్తగా 5 సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. కమిషన్లో చైర్మన్ మరో 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం చైర్మన్ జనార్దన్ రెడ్డి 5 సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో చైర్మన్ 3 సభ్యులు గవర్నర్కు రాజీనామా సమర్పించినా ఇంకా ఆమోదం లభించలేదు. వీటిపై న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ ప్రక్రియ ఆలస్యమైన ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసుకునేందుకు కొత్తగా 5 సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తుంది. పరీక్షలు పూర్తయిన ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చని భావిస్తున్నారు. కొత్తగా నియమించే సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ సాగుతుంది. కోర్టులో హాజరైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నిందితులు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులోని నిందితులు శనివారం నాంపల్లి న్యాయస్థానంలో హాజరయ్యారు. కేసుకు సంబంధించి శుక్రవారం న్యాయస్థానం గైర్హాజరు పిటిషన్ను విచారించి నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. దీంతో వారంతా కోర్టుకు వచ్చారు. ఎందుకు హాజరు కాలేదనే కారణాలను న్యాయమూర్తికి వివరించడంతో కోర్టు ఎన్బిడబ్ల్యూని ఉపసంహరించుకుంది. టీఎస్పీఎస్సీ కేసులో మరో మలుపు. 7 నాన్ బెయిలబుల్ వారెంట్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నాంపల్లి కోర్టు సీరియస్. గైర్హాజరైన నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో విచారణకు గైర్హాజరైన 7 మంది నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులు శుక్రవారం నాడు నాంపల్లి కోర్టుకు ఎగ్జామినేషన్ కొరకు హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేసులోని నిందితులు A17, A18, 23, 25, 27, 28, 37 కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హాజరు కాలేదు. అంతేకాకుండా విచారణకు గైర్హాజరైన నిందితులు గైర్హాజరు పిటిషన్ను దాఖలు చేశారు. దీంతో నిందితులు అనుమతి నిరాకరిస్తూ వారిపై నాంపల్లి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. స్టాఫ్ నర్సు వెరిఫికేషన్పై అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 15లోగా తెలియజేయాలి మంత్రి దామోదర్. స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్పై అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో సర్కారు స్పందించింది. వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని నివృత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్పై అభ్యర్థులు తమ అభ్యంతరాలను జనవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీకి లిఖితపూర్వకంగా తెలియజేయాలని మంత్రి సూచించారు. అభ్యర్థుల సందేహాలను 10 ఏళ్లుగా నివృత్తి చేయాలని
ఎవరైనా అర్హులు ఉంటే వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అవకాశం కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఇక చకచక స్టాఫ్ నర్సుల భర్తీ. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. అభ్యంతరాలు స్వీకరించండి. వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు. 15 లోపు అభ్యంతరాలు తెలపండి. అభ్యర్థులకు సర్కార్ సూచన. ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలి. ప్రభుత్వానికి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి. ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన పలు ఉద్యోగాల భర్తీలో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ న్యాయ వివాదాల వల్ల అనేక నోటిఫికేషన్లు హైకోర్టు పరిధిలో నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గురుకుల ఫలితాల కోర్టు కేసులో చిక్కుకొని ఉన్నప్పటికీ గురుకుల బోర్డు అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఫలితాల విడుదల కాకపోవడంతో 2 లక్షల మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యాశాఖ జారీ చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లోనూ కోర్టు కేసులతో జాప్యం జరిగే విషయాన్ని ప్రభుత్వం గమనించి వెంటనే న్యాయ వివాదాలకు పరిష్కారం చూపాలని కోరారు. గురుకుల బోర్డు విద్యాశాఖతో పాటు అన్ని నియామక బోర్డులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించాలి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించి షెడ్యూల్ను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా 15,000 టీచర్ పోస్టులను అనుబంధ ప్రకటనతో మొత్తం 20,000 పోస్టులను భర్తీ చేయాలని కోరారు. టీచర్లకు టెట్ బదిలీలు ప్రమోషన్ కోర్టు కేసులు అంటూ కాలయాపన చేయడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. రాబోయే 6 నెలల వరకు పదవి విరమణ ద్వారా అయ్యే ఖాళీ అయ్యే 5,000 పోస్టులు మూతబడిన బడులను తెరవడంతో వల్ల మరో 5,000 టీచర్ పోస్టులు, గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 5,000 పోస్టులు అన్నీ కలిపి ప్రమోషన్స్ ప్రక్రియ కాకుండానే 15,000 టీచర్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేసి 20,000 టీచర్ పోస్టుల షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేయడంతో రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏడాదిలోపే 2 లక్షల జాబ్స్ భర్తీ. తన ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్ను కలిశానని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకంతో పాటు పరీక్షల నిర్వహణ, జవాబుపత్రాల మూల్యాంకన, ప్రశ్నపత్రాల లీకేజ్కు అవకాశం లేకుండా అవలంబించాల్సిన పద్ధతులు, విధానాలపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపామని, ఇందుకు సంబంధించి అధికారుల కమిటీని నియమించి పూర్తి స్థాయిలో పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ. 2 లక్షల ఉద్యోగాలను డిసెంబర్ చివరి నాటికి భర్తీ చేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రైతుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామాను ఆమోదించాకే కొత్త కమిటీని వేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. కొత్త కమిటీ లేకుండా పరీక్షల నిర్వహణ కష్టమని, ఫలితాలను ప్రకటించలేమని ఆయన తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులు ఇకపై కార్యాలయంలో కూడా ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. ఏఈ ఉద్యోగం ఎలా ఇచ్చారు? జెన్కోలో నియామకంపై ప్రభుత్వం ఆరం. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోలో గతంలో నిబంధనలకు విరుద్ధంగా సహాయ ఇంజనీరు ఏఈ ఉద్యోగం భర్తీ చేశారని వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేస్తున్నారు. సరిత అనే అమ్మాయికి సాధారణ నియామక విధానంలో కాకుండా నేరుగా ఏఈ ఉద్యోగం ఇచ్చారనే ఆరోపణలు రావడంతో వివరాలన్నీ సేకరిస్తున్నారు. నిబంధనల ప్రకారం సాధారణ పద్ధతిలో ఏఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయిలో రాత పరీక్ష నిర్వహించి మెరిట్ జాబితా ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. కాగా ఈ యువతి తొలుత కాంట్రాక్ట్ విధానంలో టెక్నికల్ అసిస్టెంట్గా కొలువులో చేరినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత జెన్కో పాలక మండలి ఆమోదంతో ఏఈగా
ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించారని ప్రభుత్వ విచారణలో గుర్తించారు. కానీ ఏఈగా ఉద్యోగం రెగ్యులర్ అయినా ఆమె సచివాలయంలో రోజువారీగా పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు జెన్కో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సచివాలయానికి ఆమెను బదిలీ చేసిన ఉత్తర్వులు కాపీని అక్కడ విధిలో చేరినట్లు అప్పట్లో ఆమె ఇచ్చిన చేరిక లేఖను సైతం ఉన్నతాధికారులను జెన్కో అధికారులు శనివారం అందజేశారు. విద్యుత్ సంస్థలో ఇలా రాజకీయ నేతల బంధువులు అనుచరులకు ఇంకా ఏమైనా గతంలో ఉద్యోగాలు ఇచ్చారా అనే వివరాలను సైతం ప్రభుత్వం సేకరిస్తుంది. రాజు తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు. రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం. ఇంట్లో కూర్చున్న నెలకు రూ. 1,00,000 జీతం. ఫైరవీలతో పోస్టింగుల పర్వానికి శ్రీకారం. 6 ఏళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండీ డైరెక్టర్ బోర్డు మీటింగ్లో నిర్ణయం ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు. తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం. ఇలా ఇంకెంతమంది ఉన్నారని చర్చ. రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ. నీట్ పీజీ పరీక్షలు జూలై మొదటి వారంలో. నీట్ పీజీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందని శనివారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు మొదటి వారంలో కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించే అవకాశం లేదని వెల్లడించాయి.